హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము థర్డ్ క్లాస్లోని సెకండ్ లెసన్ బాలభీముడు లెసన్ చూసాం కదా. ఈ క్లాస్లో వచ్చేసి మనం ఆ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ గురించి చూద్దాము. బాలభీముడు లెసన్ చెప్పాం కదా, బాలభీముడు లెసన్లోనే గ్రామర్ చూద్దాము ఏమేమి ఉన్నాయో. గ్రామర్ వచ్చేసి మనకు కింది పదాలు చదవండి. బలం, పండు. అలాగే పై పదాలలో మొదటి అక్షరాలు ఏవి, వీటిని ఎట్లా పలుకుతారు, పలికేటప్పుడు పెదవులు కలుస్తున్నాయే కదా, ఇట్లా ఏ ఏ అక్షరాలు పలికేటప్పుడు పెదవులు కలుస్తాయో ఆలోచించండి. వాటితో మొదలయ్యే మరికొన్ని పదాలు రాయండి అని చెప్పారు. బలం, లిప్స్ పెదవులు కలుస్తున్నాయి కదా. పండు, పండు కలుస్తున్నాయి కదా. అలాగే మల్లె, భక్తి, పాయసం, పాము, భారతం, భాగం ఇలా కలుస్తున్నాయి కదా. అలాగే నెక్స్ట్ ప, ఫ, బ, బ, మ వీటిని లేదా వీటిని గుణితక్షరాలను కలిపేటప్పుడు పెదవులు కలుస్తున్నాయి. అలాగే పలక, పాప, పీట, ఫలం, భజన, మామిడి ఇవన్నీ పెదవులను కలుపుతున్నాయి కదా. అలాగే నెక్స్ట్ భాషను గురించి తెలుద్దాము. కింది వాటిలో లోపించిన అచ్చులను గుర్తించి రాయండి. అచ్చులతోటి ఖాళీలు ఇచ్చి ఇలా పూరించమని ఇచ్చారు. ఈగ, ఆవు, ఉడత, ఐరావతం, ఏనుగు, ఓడ, ఇటుక, అరక, అంబలి, ఋతువు, ఔషధం, ఒకటి ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు అని అంటే కింది వాటిలో లోపించిన హల్లులను గుర్తించి రాయండి. హల్లులు ఇచ్చారు, ఇక్కడేమో అచ్చులు ఇచ్చారు, ఇక్కడేమో హల్లుల గురించి రాయమని చెప్పారు. కింది వాటిలో లోపించిన హల్లులను గుర్తించి రాయండి. పలక, బలపం, జడ, మమత, ఇటుక, ఘటన, కడవ, నిచ్చెన, మాట, ఓడ, చిలక, కలక ఇలాగా చూడండి. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ సూక్తి ఇచ్చారు చూడండి. కండబలానికి వివేకం, శీలం తోడ్పడితే జీవితంలో అంత విజయమే. బలమే జీవనం, బలహీనతే మరణం. ఎవరు చెప్పారంటే స్వామి వివేకానంద. ఈ లెసన్లో ఉన్నది నోట్స్ చూద్దాము ఒకసారి. బాలభీముడు కదా, చూడండి నోట్స్. కుంతిదేవి ఎవరు, బాలభీముని తల్లి. అలాగే భీమునికి బలంకు ఆశ్చర్యపోయిన వారు ఎవరు అని అంటే కౌరవులు. భీముడి పైన ద్వేషం పెంచుకుంది ఎవరు, కోపం అంటే కోపం ఎవరు పెంచుకున్నారు, కౌరవులు. భీమునిపై దురాచారణతో అతనికి విషాహారం తినిపించింది ఎవరు, దుర్యోధనుడు. కౌరవులలో పెద్దవాడు ఎవరు, దుర్యోధనుడు. అలాగే కౌరవ పాండవులకు బలపరీక్ష పెట్టింది ఎవరు, ద్రోణాచార్య. వీళ్ళ గురువు ఎవరు, ద్రోణాచార్య. అలాగే బలపరీక్ష పెట్టినప్పుడు గదాయుద్ధం ఎవరెవరికి జరిగింది అంటే దుర్యోధనుడు, భీమునుడు. దుర్యోధనుడు కౌరవులలో పెద్దవాడు. అలాగే పాండవులలో రెండోవాడు ఎవరు, భీముడు. అలాగే హస్తినపురంలో ఎవరు ఉంటారు, పాండవులు, కౌరవులు ఉండేవారు. అలాగే పాండవులు వచ్చేసి కుంతిదేవి, పాండురాజులకు పుట్టినవారు పాండవులు. అలాగే ఎవరెవరు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అలాగే కౌరవులు ఎవరు అని అంటే గాంధారి మరియు ధృతరాష్ట్రుడు. గాంధారి మరియు ధృతరాష్ట్రుడికి ఎవరు, 100 మంది కుమారులు. వీరిలో పెద్దవారు ఎవరు అని అంటే దుర్యోధనుడు. ఇలా ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్స్. నెక్స్ట్ లెసన్ గురించి చూద్దాము.